మేడం. నమస్తే ఉషా గారు. మేడం, ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగా చూస్తుంది ఏంటి అంటే రింగ్స్. ఎవరి వేలుకు చూసినా తాబేలు రింగ్ ఉంటుంది. అది కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క వేలుకు ఉంటుంది. ఇక్కడే ఎందుకు పెట్టుకున్నావు, దీనికి అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా అంటే, లేదు లేదు ఈ వేలుకే పెట్టుకోమన్నారు, జాతక ప్రకారం చూసని చెప్తున్నారు. మరి తాబేలు ఉంగరం అసలు దేనికి సూచన, అసలు ఎందుకు పెట్టుకుంటారు అబ్బాయిలైనా సరే అమ్మాయిలైనా సరే? దాంతోపాటు కొన్ని రాసుల వారికే ఇది పాసిబుల్ అవుతుంది, అందరు పెట్టుకోకూడదు అని అంటున్నారు కదా, సో అది ఎంతవరకు నిజమంటారు? అంటే తాబేలు అనే ఉంగరం మెయిన్లీ పెట్టుకోవడానికి రీజన్ ఏంటంటే, తాబేలు అనేది లాంగ్ లివింగ్ యానిమల్. సో అది పెట్టుకుంటే మన ప్రాస్పరిటీ అనేది ఎక్కువ కాలం ఉంటుందని అదొక నమ్మకం. ఈ తాబేలు కూడా కొంతమంది ఇళ్లలో మీరు చూసే ఉంటారు, పెడుతూ ఉంటారు. నార్త్ సైడ్ లోహపు తాబేలు పెడుతూ ఉంటారు. చైనీస్ వాస్తు ప్రకారము ఆ తాబేలు ఎక్కడైతే ఉంటుందో అక్కడ అది లాంగ్ లివింగ్ యానిమల్ కాబట్టి బిజినెస్ అనేది బాగుంటుంది అట్లా నమ్ముతారు. సో ఈ మధ్యలో మనం చేతికి కూడా చూస్తున్నాం. ఇప్పుడు ఇదివరకైతే ఇళ్లల్లో చూసేవాళ్ళమే, ఇప్పుడు హ్యాండ్స్కి కనిపిస్తుంది. ఓకే, అది కొంతమంది సజెస్ట్ చేస్తున్నారు, ఎందుకంటే కొంచెం తాబేలు అన్నది విష్ణుమూర్తి అవతారానికి ప్రతీక అట్లా అని చెప్పి కూడా కొంతమంది ఆస్ట్రాలజర్ సజెషన్ మేరకు కూడా కొంతమంది పెట్టుకుంటున్నారు. ఒకటి ఏంటంటే సైంటిఫికల్గా లాంగ్ లివింగ్ యానిమల్, అదొక రీజన్. ఇంకొకటి ఏంటంటే విష్ణుమూర్తికి ప్రతీక కాబట్టి తాబేలు అట్లా. ఎందుకంటే అది ఏదో అంటారు కదా, భూమిని ఇప్పుడు అవతారాలు విష్ణుమూర్తి దశావతారంలో చాలా కీలక పాత్ర తాబేలుది. ఆ రకంగా కూడా కొంతమంది పెట్టుకుంటున్నారు. అయితే నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే పెట్టుకోవచ్చు తాబేలు ఉంగరం, కానీ అన్ని రాసులకి అది షూట్ కాదు. ఎందుకంటే తాబేలు అనేది ఎక్కువ నీటిలోనే ఉంటుంది. వాటర్ సైన్కి ఇండికేషన్, అది వాటర్ యానిమల్ కాబట్టి నీటిలో ఎక్కువ ఉంటుంది. కాబట్టి కొన్ని రాసులు ఉంటాయి నాకు తెలిసి, అంటే అగ్నితత్వ రాసులకి అది షూట్ కాకపోవచ్చు. సపోజ్ అగ్నితత్వ రాసుల్లో మేషరాశి ఉంటుంది, ఎందుకంటే తాబేలు అనేది వాటర్ సింబల్ కాబట్టి మన అగ్నితత్వ రాశి ఉన్న వాళ్ళకి అగ్నితత్వం ఉంటుంది. వాళ్ళ మెంటాలిటీ కానీ బాడీ కానీ వాళ్ళ ఆలోచనలు కానీ అగ్నితత్వంలో ఉంటాయి. అంటే కొంచెం ఫోర్స్ ఎక్కువగా ఉంటుంది, స్పీడ్గా ఉంటారు, కొద్దిగా అగ్రెసివ్గా ఉంటారు. అలాంటి రాశులు తీసుకుంటే మేషరాశి వాళ్ళు అగ్నితత్వం ఎక్కువ ఉంటుంది, వాళ్ళకి తాబేలు ఉంగరం అనేది షూట్ కాదు. అలాగే ఇంకా సింహరాశి వాళ్ళ అగ్నితత్వ రాశుల్లో సింహరాశి వాళ్ళకి కూడా తాబేలు ఉంగరం పెట్టుకోవడం వల్ల అంత ప్రాస్పరిటీ కాదు, ఎందుకంటే ఆపోజిట్ ఎలిమెంట్ అవుతుంది కాబట్టి. ఇంకా ధనుర్రాశి కూడా అగ్నితత్వ రాశి, ఆ రాశి వాళ్ళకు కూడా ఈ తాబేలు ఉంగరం అనేది అంతగా షూట్ అవ్వకపోవచ్చు. మరి ఏ రాశులకు షూట్ అవుతుంది? ఇవి షూట్ అయ్యే రాశులు అంటే కొంచెం నీటి సైన్ ఉన్న రాశులు మనం తీసుకుంటే భూతత్వ రాశులు కానీ నీటి తత్వ రాశులు కానీ. అంటే భూతత్వ రాశులు అంటే వృషభ రాశి, కన్య రాశి, మకర రాశి, ఇవన్నీ కూడా భూతత్వ రాశులు. ఈ రాశుల వాళ్ళకి షూట్ అవుతుంది. అలాగే వాటర్ సైన్స్ అంటే కర్కాటక రాశి, మీనరాశి, వీళ్ళకి షూట్ అవుతుంది. మళ్ళీ వృశ్చిక రాశి వాళ్ళకి అంతగా షూట్ కాదు. కాబట్టి ఇలా కొంచెం లిమిటేషన్స్ ఉన్నాయి. ఎవరికి బాగా షూట్ అవుతుందంటే కర్కాటక రాశి వాళ్ళకి తాబేలు ఉంగరం, కర్కాటక రాశి వాళ్ళకి, ఇంకా ఇప్పుడు చెప్పుకున్నాం మీనరాశి వాళ్ళకి, అండ్ భూతత్వ రాశుల్లో వృషభ రాశి వారికి, కన్యా రాశి వారికి, మకర రాశి వారికి ఉంగరం షూట్ అవ్వచ్చు. ఇక మిగతా చెప్పుకున్నాం ఇందాక అగ్నితత్వ రాశులని, మేషరాశి, ధనుర్రాశి, సింహరాశి, ఉర్లి అగ్నితత్వ రాశులు వాళ్ళకి ఉంగరం షూట్ కాకపోవచ్చు. ఇంకొక డౌట్ కూడా రేజ్ అసలు ఏ వేలుకి ఉంగరం పెట్టుకుంటే బాగుంటుంది అని చెప్పి. ఉంగరం వేలుకి అసలు ఏ రింగ్ అయినా కానీ ఇక్కడ మన రింగ్ పెట్టుకుంటే ఒకలాంటి పవర్ అన్నది ఉత్పన్నం అవుతుంది. ఉంగరం వేలుకే పెట్టుకుంటే మంచిది. ఇంకా మనం స్టోన్స్, జెమ్ స్టోన్స్ అనుకోండి, వాళ్ళ యొక్క దశల బట్టి స్కేల్ మారుతుంటాయి. చూపుడు వేలుకి పుష్యరాగమని, మిడిల్ ఫింగర్కి నీలమని అలా సజెస్ట్ చేస్తూ ఉంటాం కదా. ఇదేంటంటే ప్రత్యేకించి ఉంగరం వేలుకి పెట్టుకుంటే మంచిది. కొన్ని సైన్స్ ఉన్నాయి, మిథున రాశి, కన్యా రాశి వాళ్ళు చిటికిన వేలుకి ధరిస్తున్నారు. అంటే ఎందుకంటే లాంగ్ లివింగ్ యానిమల్, బిజినెస్ పర్పస్. కన్యా రాశి, మిథున రాశి ఎక్కువ బిజినెస్ చేస్తారు, బిజినెస్ ఆలోచనలు ఉంటాయి. ఎక్కువ శాతం వాళ్ళు జాబ్ చేస్తున్నా కూడా సైడ్ ఏదో బిజినెస్ చేయాలని వాళ్ళ కోరికలు అలా ఉంటాయి. కాబట్టి వాళ్ళు చిటికిన వేలుకి ధరించవచ్చు, మిథున రాశి, కన్యా రాశి వాళ్ళు. ఇంకా మిగతా అన్ని రాశులు కూడా ఇప్పుడు మనం పాజిటివ్గా పర్వాలేదు వేసుకోవచ్చు అని చెప్పే రాశుల్లో కర్కాటక రాశి, మీన రాశి, ఇంకా అదర్ దెన్ వృషభ రాశి, కన్యా, ఇవన్నీ కూడా ఉంగరం వేలుకి జనరల్గా దీన్ని ధరించవచ్చు. కానీ తాబేలు ఉంగరం ధరించేటప్పుడు అది ఏ మెటల్లో ధరిస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంటే. చాలామంది కొంచెము ఇనుముతో ఉండే తాబేలను ధరిస్తున్నారు, అది అంత పాజిటివ్ సిమ్టమ్ కాదు. దాన్ని ప్రత్యేకించి చిన్న చిన్న డైమండ్స్ పెట్టి కొంతమంది చేయించుకుంటున్నారు, అది కొంచెం పాజిటివ్గా బాగానే ఉంటుంది. చిన్న వైట్ స్టోన్స్ పెట్టి, సీజెడ్స్ పెట్టి స్టైల్గా చేయించుకుంటున్నారు, అది కొంత పాజిటివ్ ఎనర్జీ రావచ్చు. ఇంకా సిల్వర్ ఒకటి, ఐరన్ ఒకటో చేసిన తాబేలు అనేది ఎక్కువ కాలం ఎనర్జీ రావట్లేదు, అదొకటి గమనించాను. కాబట్టి అందరూ తాబేలు ఉంగరం పెట్టుకున్నప్పుడు ఒక్కసారి ఆస్ట్రాలజర్ సజెషన్ తీసుకుంటేనే మంచిది.
అది తీసుకొని ఆ రకంగా పెట్టుకుంటేనే మంచిది. ఏంటో బాగుంది అదృష్టం అన్నారు కదా అని పెట్టేసుకుంటే దానివల్ల నెగిటివ్ శక్తులు కూడా వచ్చే ఈ అవకాశం మధ్య కాలంలో చాలా మంది ఏంటి అంటే అది ఒక ప్యాషన్ అయిపోయింది అండ్ ఎవరు పడితే వాళ్ళు పెట్టేసుకుంటున్నారు. ఎవరికో బాగుంది అని చెప్పారని చెప్పి తాబేలు ఉంగరం పెట్టుకుంటే బాగుంటుందంట. అలా జనరల్గా మాత్రం డిసిషన్ తీసుకోకపోతేనే మంచిది. ఎందుకంటే మంచి జరగకపోయినా చెడు జరగకుండా చూసుకోవాలి. ఏది పెట్టుకున్నా మనం ఏది ధరించినా చాలామంది ఏంటంటే కొంచెము కాపర్ రింగ్స్ వేసుకుంటూ ఉంటారు చూడండి. కాపర్ ఒంటికి మంచిది కదా అని వేసుకుంటుంటారు. దాంట్లోంచి నెగిటివ్ ఎనర్జీ వచ్చిందంటే చాలా లాసెస్ వస్తాయి ఫైనాన్షియల్గా కానీ హెల్త్ పరంగా. అంటే కాపర్ మంచిదే బాడీకి, కానీ అందరికీ షూట్ కాదు. ఇప్పుడు సూర్యుడి యొక్క లోహం కాపర్ అనమాట. అంటే సూర్యుడు యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాళ్ళు, ఆ సింహరాశి, ఆ సూర్యుడి పవర్ ఉన్న వాళ్ళకి అది షూట్ అవుతుంది. మళ్ళీ ఇతర ఎలిమెంట్స్ ఉన్న రాసులు కొన్ని ఉంటాయి అన్నమాట. ఆ రాసులకి మళ్ళీ అది షూట్ అవ్వదు. కాబట్టి కాపర్ రింగ్స్ పెట్టుకునేటప్పుడు, తాబేలు ఉంగరాలు పెట్టుకునేటప్పుడు ప్రత్యేకించి వాళ్ళ గురువు ఎవరైతే ఉంటారో గురువుగారిని సంప్రదించే వాళ్ళు ఆ డిసిషన్ తీసుకుంటే ఫస్ట్ సజెషన్ అలా మంచిది. తాబేలు అనేది ఇంట్లో అందరూ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఇందాక అనుకున్నాం కదా లాంగ్ లివింగ్ యానిమల్ కాబట్టి నార్త్ సైడ్ కొంచెం వాటర్ పెట్టి వాటర్లో తాబేల్ని పెడుతున్నారు చాలా హౌసెస్లో. అదైతే అందరికీ అప్లై, అది ఏ రాసులని ఏం ప్రాబ్లం లేదు. కానీ వేలుకు పెట్టుకున్న దగ్గర మాత్రం ఖచ్చితంగా ప్రికాషన్ పాటిస్తేనే మంచిది. ఎందుకంటే వాళ్ళ గురువుల సలహా తీసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేస్తే ఆ రాశికి వాళ్ళ జాతకానికి ఆ వైబ్రేషన్ షూట్ అవుతుందంటేనే వెళ్ళాలి. మనం ఇప్పుడు జనరల్గా కొన్ని రాసులు డిస్కస్ చేసుకున్నాం ఏటికి బాగుంటుందో. ఎందుకంటే అగ్నితత్వ రాసులకి ఇది షూట్ అవ్వదు, వాటర్ తత్వం రాసులకి షూట్ అవుతుంది. అందులో మళ్ళీ వాటర్లో వృచ్చిక రాశికి షూట్ అవ్వదు. కాబట్టి ఈ ప్రికాషన్స్ జాగ్రత్తగా చూసుకొని మళ్ళీ అందులో మనము ఇనుము మెటల్తో చేసిన తాబేలు పనికిరాదు. సిల్వర్ మెటల్ ఎక్కువ కాలం ఎనర్జీ రావట్లేదు. కాబట్టి ఏమైనా స్టోన్స్ తోటి బంగారంతో అట్లా చేయించుకునేటప్పుడు ఒకసారి గురువుగారిని సంప్రదించి ధరిస్తే మంచిది. మేడం, చాలా సందర్భాల్లో ఏమవుతుందంటే ఒకరిది ఒకరు కూడా తీసుకొని పెట్టుకుంటూ ఉంటారు కదా. తాబేలు ఉంగరాల్లో కూడా మనం చూస్తూ ఉన్నాము. కొన్ని సందర్భాల్లో నేను కొంతమందిని చూసాను స్వయాన. ఇప్పుడు మమ్మీ పెట్టుకుని తర్వాత తీసి వాళ్ళ కూతుర్లు పెట్టుకోవడం, కొడుకులు పెట్టుకోవడం అలా కూడా చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అట్లా మార్పిడి చేసుకొని పెట్టుకోవడం అంటే ఇక్కడ ఏమనుకుంటారంటే ఉషా, తల్లిది కూతురు పెట్టుకోవచ్చు కదా, తప్పే ఉంది. తండ్రిది కొడుకు పెట్టుకోవచ్చు కదా, అన్నది తమ్ముడు పెట్టుకోవచ్చు కదా, అన్నది చెల్లెలు అనుకుంటారు. కానీ వాళ్ళ వైబ్రేషన్స్ చేంజ్ ఉంటాయి. మనిషికి వైబ్రేషన్ అనేది ఎంత తల్లి కొడుకులైనా ఎంత తండ్రి కొడుకులైనా కొద్దిగా రాసులు కానీ వైబ్రేషన్స్ చేంజ్ ఉంటాయి. మనం అట్లా పెట్టుకోవడం అనేది అసలు మామూలుగానే సరికాదు. ఈ తాబేలు ఉంగరం కాదు, ఏ ఉంగరాన్ని పెట్టుకోవడం. అది స్టోన్ చూడండి, మా నాన్నగారు ఎన్నో సంవత్సరాలు ఇది ధరించారు, వారు పోయారు కాబట్టి నేను వాడుతున్నాను, ఆయన కలిసి వచ్చింది ఈ ఉంగరం అని కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు సెంటిమెంట్స్. కానీ అది కూడా సరైనది కాదు. అతనికి షూట్ అయింది, అతని వైబ్రేషన్ షూట్ అయింది, మీకు షూట్ అవ్వాలని రూల్ లేదు కదా. అది చాలామంది తెలియక కూడా ధరిస్తున్నారు. ఇందులోని స్పెసిఫిక్గా తాబేలు ఉంగరాలు ఇవి చాలా డేంజర్. ఎందుకంటే అన్నీ చూసుకొని ధరిస్తే పర్వాలేదు, గురువుగారు సజెషన్ ఇచ్చారు ధరించామంటే పర్వాలేదు. కానీ ఎవరో చెప్పారు, ఎక్కడో నెట్లో చదువుకున్నామో లేకపోతే ఇంకోటి చదువు పెట్టేసుకున్నామంటే దానివల్ల వచ్చే నెగిటివ్ వైబ్రేషన్స్ చాలా ఉంటాయి. అంటే నెగిటివ్ వైబ్రేషన్స్ ఎలా వస్తాయంటే హెల్త్ డిస్టర్బ్ అవ్వచ్చు, ఆర్థికంగా మనం నష్టపోవచ్చు, అవకాశాలు మనకి చేజారిపోవచ్చు. ఇవన్నీ కూడా డ్యామేజ్ అవుతున్నాయని తెలిసేలోపు చాలా నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకించి తాబేలు ఉంగరం ధరించేటప్పుడు మాత్రము అందరూ ప్రికాషనేట్గా ఒకసారి చూసుకొని వాళ్ళ పండితుల్ని సంప్రదించి మాత్రమే ఇది వెళ్తే మంచిది. ఇది ఏంటంటే అందరికీ ఉపయోగపడే ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడు చెప్పాం, దీనివల్ల ఎలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. కానీ ఇంట్లో పెట్టుకునే లోహపు తాబేలు ఏదైతే అందరూ పెట్టుకోవచ్చు, దాంట్లో రిస్ట్రిక్షన్ అయితే ఏమీ లేదు. వాస్తు ప్రకారము ఎవరైనా దాన్ని ధరించవచ్చు. అట్లా అంటే ఇంట్లో పెట్టుకోవడం, చేతికి ధరించేది మాత్రం చాలా ప్రికాషనేట్గా ఉండాలి. ఇప్పుడు చెప్పుకున్న రాసులు కానీ ఒక్కసారి సంప్రదించి వాళ్ళ ఆస్ట్రాలజికల్గా సంప్రదించి పెట్టుకుంటేనే మంచిది. షూర్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్.